India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. చంద్రశ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడున్న దశ నుంచి మనం మళ్ళీ ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే, భారత్ సేఫ్ అని చెప్పాలంటే, లేకపోతే మళ్ళీ పాకిస్తాన్ నుంచి మనం ఒక మాట అన్నాం, మళ్ళీ ఇంకొకసారి ఉగ్రదాడి జరిగితే యుద్ధం, మీరు మా మీద యుద్ధం చేసినట్టుగానే భావిస్తామని చెప్పిన మాటలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? తర్వాత ఇంకేదైనా జరిగినప్పుడు జరిగే ఒక పరిణామాలు ఎలా ఉండొచ్చు? 23 సంవత్సరాల ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ కంటే మనం గొప్పవాళ్ళం కాదు. జాతీయ అహంకారాన్ని ఎదురెడ్డి ఓడిన నెల్సన్ మండేలా కంటే మనం గొప్పవాళ్ళం కాదు. కటిక దారిద్రాన్ని అవహేళన చేసిన కన్యాకుమారిలో పేపర్లు అమ్మిన అబ్దుల్ కలాం గారి కంటే మనం గొప్పవాళ్ళం కాదు. ఇందాక సాయి గారు చెప్పినట్టు -°C దేశ రక్షణ కోసం చనిపోయే సైనికుల కంటే మనం గొప్పవాళ్ళం కాదు. ఈరోజు హ్యాపీగా బతుకుతున్నామంటే అటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యొక్క సబ్జెక్ట్స్ మనకు ఎక్కడున్నాయి? రమేష్ చెప్పినట్టు ఎవడో ఖిల్జీలు, తుగ్లకులు మన దేశాన్ని ధ్వంసం చేసి 200 సంవత్సరాలు బానిసలకు చేసిన బ్రిటిష్ సామ్రాజ్య యొక్క చరిత్ర మనం చదువుకున్నామే. ది గ్రేట్ అలెగ్జాండర్ అని చెప్పి చదువుకుంటున్నామే. ఆయన చనిపోతే ఏం చెప్పాడు? అదే విషయాన్ని జేడీ గారు చాలా మీటింగ్లు చెప్పేవాళ్ళు. ఆయన 2 చేతులు బయటిచ్చి శవపేటకి నుంచి ఆ గొప్ప మాట జేడీ గారు చెప్పేది ఎప్పుడు గుర్తుంటుంది. అటువంటి దేశంలో మనం పుట్టినందుకు ఈ దేశంకి మనం ఏం చేయాలి? ఉచిత సలహాలు మాని ఈరోజు ఆపరేషన్ సింధూర్ చేసిన ఈ కార్యక్రమానికి అబ్దుల్ కలాం గారు సాయి చెప్పినట్టుగా లాస్ట్ 10 yearsలో ఎటువంటి దాడులు జరిగితే ఎలా కొట్టాలో కూడా మనం నేర్పించాం. ఈరోజు సింధూర్ ద్వారా ప్రపంచానికి మన సైనిక సంపత్తి ఏందో తెలియజేశాం. భయం అనేది అటు చైనాలో కలిగింది, అమెరికాలో కలిగింది. ప్రపంచవ్యాప్తంగా 142 దేశాలు ఈరోజు సపోర్ట్ చేశాయంటే, ఈరోజు వెనక్కున్న దౌత్య సంబంధాలు అంత సపోర్ట్ చేశాయంటే మోదీ గారి యొక్క వ్యూహం. మనం చాలా చూస్తుంటాం. కౌటిల్యుని అర్థశాస్త్రం చూస్తుంటాం, చాణక్యుని రాజనీతి చూస్తుంటాం. ఇవన్నీ కలిస్తే మోదీ గారు, ఆయన్ని మనం అందరూ ప్రత్యేకంగా అభినందించాలి ఈ కాలంలో. ఎందుకంటే 1998లో మే 11, మే 13 అణుపరీక్షలు చేస్తే భారతదేశం కూడా అణుపరీక్షలు చేయకూడదా, రాజస్థాన్లో పోఖ్రాన్ అనుకున్నారు. దానికి నేతృత్వం వహించింది ఆ రోజు అబ్దుల్ కలాం గారు. సైనిక దుస్తులు వెళ్ళారు. జార్జి ఫెర్నాండెస్ గారు, అటల్ బిహారీ వాజ్పేయి క్లియరెన్స్ ఇచ్చారు. సైనిక దుస్తులు వెళ్ళి యాపిల్ బాక్సులు అనుకొని చెప్పి తీసుకెళ్ళి రాజస్థాన్లో అమెరికాకు కూడా తెలియకుండా మనం అణుపరీక్షలు చేయగలిగాం మే 11. తర్వాత మే 13 కూడా చేయగలిగాం. ఈ 2 కూడా అమెరికా కనిపెట్టలేకపోయినాయి. అప్పుడు నేను డిగ్రీ చదువుకుంటున్నా. ఇండియా టుడేలో ఆర్టికల్ వేశారు. ఆ రోజు సంతానం, చిదంబరం గారు, చాలామంది ఏమాయమేలు, తండ్రి చనిపోయిన దహన కార్యక్రమాలకు వెళ్ళలేశారు. వాళ్ళు దేశం ఇలా కావాలని చెప్పి కోరుకున్నారు. జార్జి ఫెర్నాండెస్ రక్షణ శాఖ మంత్రి ఆ రోజు జై జవాన్ జై కిసాన్తో పాటు జై విజ్ఞాన్ అని చెప్పి ప్రపంచానికి తెలియజేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ తర్వాత ఈరోజు నేను సగర్వంగా చెప్తున్న ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం గొప్పతనాన్ని మోదీ గారు తన వెనక్కున్న యంత్రాంగం, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సమన్వయం చేసుకుని ఈరోజు ప్రపంచానికి భారతదేశం దేనికి తీసిపోదు. భవిష్యత్తు తరాల్లో భారతదేశం ఈ ప్రపంచాన్ని శాసించే పరిస్థితులు రాబోతుంది అనేది ఒక ఇండికేషన్ అనేది నేను చెప్పగలను. ఎందుకంటే కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిందంటే, ఈ గాలి పీల్చుకుంటా, ఈ నేల మీద ఉంటా, ఎవరైతే స్లీపర్ సెల్స్, నిన్నగాక మొన్న 1,00,000 యూట్యూబర్లు ఉన్నాయంట. ఎవరో మేడం జ్యోతి మల్హోత్రా హర్యానా, ఇక్కడ ఉండి స్పై న్యూస్ పాకిస్తాన్కి ఇస్తుందంటే మనం ఎక్కడున్నాం? అన్నీ ప్రభుత్వాలు చేయలేవు సార్. మన పక్కన ఉన్న ఏం చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత మనది. అన్నీ మన డిఫెన్స్ మెకానిజం తర్వాత ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందని అనుకోకూడదు. ఈ మల్హోత్రాలు తయారవడానికి కారణం ఎవరు? పక్కన వాళ్ళకి తెలియదా పాకిస్తాన్కి అందిస్తుందని చెప్పేసి? ఇటువంటి వాళ్ళని నేర్పారాయాలి. మన దగ్గర ఉన్న స్లీపర్ సెల్స్ వెళ్ళిపోయాలి. హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి? ఇటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా కొచ్చటిల్ గారు కూడా ఎక్కడో కేరళ నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఈ సంస్కృతి తెలుసుకొని ఈ దేశం గురించి ఎప్పుడు పాపం ఆయన మీడియాలో ఎంతో ప్రశ్నిస్తుంటాడు. ఇక్కడ హైదరాబాద్లో ఉంది, చాలా ఉన్నాయి. ఇక్కడ పాకిస్తాన్కి సమాచారం తెలియజేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈరోజు ఏదో జై హింద్ అని చెప్పేసి, భారత్ మాతాకి జై అని చెప్పి అనలేని పరిస్థితులు అంటున్నారు. వాళ్ళు అనిపిస్తున్నారు మోదీ గారు. కాబట్టి వ్యూహాత్మకంగా ఉన్నారు. ఒక కంటి చూపుతో మన పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనం ఆ పోలీసులకు కావచ్చు, యంత్రాంగానికి కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది హైదరాబాద్లో. ది మోస్ట్ సెక్యూరిటీ ప్లేస్ హైదరాబాద్. ఒకప్పటి నుంచి బాంబ్ బ్లాస్టింగ్ నుంచి, ఈ రోజున గోకుల్ చాట్ నుంచి ఇవన్నీ కూడా పోయి ఈ రోజున హైదరాబాద్ కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ 2030 నాటికి అటువంటి హైదరాబాద్లో ఉంటున్నాం. కాబట్టి మన యొక్క బాధ్యత ఏంటంటే, మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవడైనా కావచ్చు, దేశం ముందు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించేటప్పుడు 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు ఏం చెప్పాడు? 32,87,263 చదరపు కిలోమీటర్ల భారతదేశ విస్తీర్ణం ఇది.
వీఆర్ ఫస్ట్ ఇండియన్స్ లాస్ట్ ఇండియన్స్ అన్నారు. కాబట్టి మనం భారతీయులు అనేది మర్చిపోకుండా ఆ స్ఫూర్తి నెక్స్ట్ జనరేషన్లు రావాలి. పిల్లల్లో కూడా ఆర్మీ ఏంది, నేవీ ఏంది, ఎయిర్ ఫోర్స్ ఏంది, ఈ పాఠ్యాంశాలు పెట్టాలా. ఈ కాదు, మిగతాయి కాదు. మాట్లాడితే ఈ టీవీలో దువ్వాడ శ్రీనివాసు, వాణీలు, లేకపోతే లావణ్యాలు, రాజ్ తరుణ్లు, లేకపోతే అఘోరీలు, ఈ కాదు. కొంత ఫ్రంట్ లైన్ మీడియా సమస్యలు కావచ్చు, ఫోర్త్ ఎస్టేట్లో ఉండే అనేక వాళ్ళు కూడా, సాయి గారు లాంటి వాళ్ళు కావచ్చు, సుమన్ టీవీ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే ప్రోత్సహించే వాళ్ళు ఈ పెట్టాలి. డైలీ ఒకటి తెలుసుకోవాలా. 22వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఆపరేషన్ సింధూర్ మీద చర్చ జరుగుతుందంటే ఇది కావాల్సింది. ప్రతిరోజు దేశ రక్షణకు సంబంధించి చర్చలు జరగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాయి. మంచి తమ ఒపీనియన్స్ చెప్పినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.